శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును వివరించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. ఆదికాండం 43వ అధ్యాయము 26వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఆదికాండము 43వ అధ్యాయము 26వ వచనము. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతులలోనున్న కానుకలను ఇంటిలోనికి తెచ్చి అతనికి ఇచ్చి అతనికి నేలను సాగిలపడరి. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, విరిగి నలిగిన హృదయం కలిగిన వాడు అహంకారము కలిగి ఉండడు. విరిగి నలిగిన హృదయం కలిగిన వానిలో విమర్శలకు, ఆరోపణలకు, సాకులకు, ఫిర్యాదులకు అసలు చోటే ఉండదు. అవును, తనకు అది లేదని ఇది లేదని అని కూడా ఎప్పుడు బాధపడ్డు ప్రియులారా. తనను ఎవరూ ప్రేమించలేదని, ఎవరూ పట్టించుకోలేదని, ఎవరి మీద కూడా నిందలు కూడా మోపడు. అవును, తననెవరూ పొగడలేదని, ఎవరు కూడా అవమానపరిచారని అరవడు ప్రియులారా. అయ్యో నా స్థితి ఇలాగే తగలడేందేంటి అని కూడా తనకు తానుగా విమర్శించుకోడు. తన్ను నిందించినటువంటి వారి కొరకు అతను మరింత గొప్పగా బలంగా బ్రతికేవాడుగా కనబడతాడు. అంతేగాని హీనపరుచుకునే స్థితికి అంటూ దిగజారుడు. తనలో ఏ గొప్ప లేదని, ఏ మంచితనము లేదని గ్రహించుకొని ముందుకు సాగుతాడు ప్రియులారా. కాబట్టి అట్టివానికి ఫిర్యాదులు చేయవలసిన అవసరం కూడా ఉండదు. తన జీవితంలోని ప్రతి ఘట్టము దేవుని చిత్తము అని ఎరిగి జీవితాన్ని ముందుకు కొనసాగిస్తాడు. కాబట్టి కష్టాల్లోనూ నష్టాల్లోనూ కూడా సంతోషంతో అన్నిటినీ భరించేవాడై కనబడతాడు. యోసేపు యొక్క అన్నలు గోతులో వేసినప్పుడు వారిని బ్రతిమలాడుకున్నాడే గాని నిందలు మోపలేదు. పోతీఫర్ ఇంట్లో బానిసగా ఉండవలసి వచ్చినప్పుడు కూడా నమ్మకస్తుడిగా పనిచేస్తాడే గాని తన స్థితిని బట్టి దేవుణ్ణి దూషించలేదు. పోతీఫర్ భార్య చెయ్యని నేరాన్ని తనని చెరసాలలోకి పంపినప్పటికి కూడా ఆ చెరసాలలో మూలుతూ ఒక మూలను కూర్చొని తన జీవితాన్ని వ్యర్థపరచుకోకుండా తనతో పాటు ఉన్నటువంటి ఖైదీలకు ఆదరణగా నిలబడ్డాడు. అది యోసేపుకు ఉన్నటువంటి గొప్ప తరుణం. అవును, చెరసాల నుండి బయటికి వచ్చినప్పుడు గొప్పవాడైనప్పుడు దేవుని మరవలేదు కానీ దేవుని కొరకు బ్రతికాడు. తనను అమ్మివేసిన సహోదరులు తన దగ్గరకు వచ్చినప్పుడు వారిపై పగ తీర్చుకోలేదు కానీ వారిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు ప్రియులారా. కాబట్టి ఈ విషయంలో అలా జీవించాడు. కాబట్టి తన కళను బట్టి తన కళ నెరవేర్చబడినప్పుడు కూడా అన్నలను అక్కని చేర్చుకున్నాడు. కాబట్టి వారు వచ్చి ఆయన కాళ్ళకు సాగలపడ్డారు. ఇది విరిగి నలిగిన హృదయం మరి నీకుందా? పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిశ్చయముగా ఈ మాటలను బట్టి యోసేపుకున్న గొప్పతనాన్ని ఈ మాటలు వింటున్న వారందరికీ మీరు అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో దీనముగా అడిగి వేడుకను పొందించున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.